ప్రభు బలులలో పాల్గొనకు గడిచిన వారము మనం ధ్యానించిన లేఖన భాగములు దాని కొనసాగింపు. దేవుని రాజ్యము, దేవుని నీతి, దేవుని సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. మత్తయి సువార్త 6:33 ప్రకారంగా మొదట నా నీతిని నా రాజ్యంలో వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు దొరుకును. ఈ రెండు సూత్రాలు మన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడానికి అత్యంత అవసరమైన సూత్రాలు. ఈ సూత్రాలు మనం పాటించినట్లయితే అన్నిలాగా మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రభువు వేటిని మనకి ఇస్తానన్నాడో వాటి విషయంలో నువ్వు నేను ప్రయాసపడక్కర్లేదని ప్రభు చెప్తున్నాడు. నా నీతిని నా రాజ్యంలో వెతుకుడి, అప్పుడు అవన్నీ వేటి వరకు మనం ప్రాకులాడుతున్నాము దినమంతా. అది 25వ వచనంలో గడిచిన వారిని ధ్యానించాలి. దేవుని వాగ్దానాలు షరతులతో కూడినది. ఒకవేళ మనం షరతు నెరవేర్చామనుకో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏదైతే దేవుడు చేస్తానన్నాడో ఆ షరతు మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేసి దాన్ని నెరవేరుస్తాడు. దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకడము అనే మాట మనం గమనించాము గడిచిన వారం. దేవుడిచ్చు నీతి, దేవుడిచ్చు సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. సగటు వ్యక్తి తాను చేపట్టిన ప్రతి దాంట్లో సఫలం, సక్సెస్ఫుల్. అది వ్యాపారం అవ్వని, వ్యవసాయం అవ్వని, ఉద్యోగం అవ్వని, చదువు అవ్వని, ఏమైనా సరే ప్రతి దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి, నేను అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దానికి కూడా పరిశుద్ధాత్ముడు ఎంత చక్కటి సూత్రం చెప్పాడో చూడండి. మొదటి కీర్తనలోనే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు నేను చేసినంత సక్సెస్, నేను వ్యాపారం చేస్తానంటే వ్యాపారంలో నాకు మంచి లాభాలు కావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి. వ్యవసాయం చేస్తానంటే నా పంట నూరింతగా పండాలి. ఉద్యోగం చేస్తానంటే నాకు మంచి ప్రమోషన్ రావాలి, అందరికంటే ఉన్నతమైన పదవులు నేను ఉండాలి. ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి అంటే ఎంత చక్కటి సూత్రం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు. ఫస్ట్ ఆలోచన, దుష్టుల ఆలోచన చెప్పడం నడవక, పాపం మార్గమును నిలవక, కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులను ధ్యానించువాడు ధన్యుడు. నాటబడిన ఉండును, అతడు చేయనిదంతయు సఫలం. అతడు చేయనిదంతయు సఫలం. అంటే ఈ 3 కండిషన్స్, ముందు 3 షరతులు ఏవైతే దేవుడు పెట్టాడో ఆ షరతులని నెరవేర్చిన వాడినైతే అప్పుడేమవుతుంది? నేను నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాను. దానికి నేను ప్రయాసపడక్కల, నేను ఫలించడానికి ప్రయాసపడక్కల. ఎప్పుడైతే నేను దేవుని షరతులు నెరవేర్చబడుతూ ఉంటానో నేను చేపట్టినంత సఫలం అవుతుంది. ఇది దేవుడు చెప్పాడు. నేను చెప్తే అది రాంగ్ అవుతుంది, కానీ దేవుడు చెప్పాడు. ఇలాగే చాలా అద్భుతమైన వాగ్దానాలు దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏమండి, వాటిని మనము పాటించినట్లయితే ఆ షరతుని నెరవేర్చడం. అది ఎలాగంటే మూత పెట్టేసి, ఇలా మూత పెట్టేసి ఉంది, నువ్వు మూత తీసుకుని దాన్ని తాగడమే. ఆ మూత ఏంటి? షరతు, దేవుడు పెట్టిన షరతు. షరతు నెరవేర్చుకో, వాగ్దానం స్వతంత్రించుకో. షరతు నెరవేర్చుకో, వాగ్దానం స్వతంత్రించుకో. మనం దుష్టలోకములో ఉన్నాం, వక్రజనము మధ్య ఉన్నాం. ఇంకొక వాగ్దానము నిర్గమాకాండ 14వ అధ్యాయం 14వ వచనంలో మీరు గమనిస్తే ఏమని రాస్తుంది గమనించండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నెంబర్ 56, పాత నిబంధనలో. అది దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఎప్పుడు? మీరు ఊరికే ఉండరు, మౌనంగా. కనుక మనం ఎలాంటి దేవుణ్ణి సేవిస్తున్నాము అంటే, నా ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో నాకు విజయం కావాలంటే
నా సైన్యంలో ఎవరు ఉండాలి? సైన్యముల అధిపత్యకు యెహోవా. ఆ దేవుడే నా సైన్యంలో నా పక్షంలో యుద్ధం చేయవాడుగా ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీ పక్షంలో యుద్ధం చేస్తాను. చదువు గట్టిగా. మీరు ఊరికే ఉంది అందరితో చెప్పండి, నేను మీ పక్షంలో పోరాడు, మీరు మౌనంగా ఉండండి. కానీ ఇవన్నీ కూడా ఒక సేవకుడిగా నేను ఎందుకు చెప్తానంటే దీన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎప్పుడైనా దీన్ని నువ్వు స్వతంత్రించుకోవచ్చు. షరతు నెరవేరిస్తే సరిపోదు. కీర్తనకారుడు 46వ కీర్తన 10వ వచనంలో ఒక చోటే కాదు, ఈ మాట ఎన్ని చోట్ల రాయబడింది చోట. 46వ కీర్తన 10వ వచనంలో అదే మాట. ఓర్పుండి నేనే చాలు. ఊరికే ఉండి నేనే దేవుడిని తెలుసుకున్నాడు. మనం ఎంతవరకు ఊరికే ఉండడమో దేవుడు ఎవరు మనకు తెలియదు. మనం ఎంతవరకు మౌనంగా ఉండమో దేవుడు ఎవరో మనకు తెలియదు. మీరు ఊరికే ఉండి దేవుడు ఎవరో తెలుసుకుని. అంటే దేవుడు ఎవరో నాకు ఎప్పుడు తెలుస్తుంది? నేను మౌనంగా ఉంటే. నేను మాట్లాడితే దేవుడు ఎవరో నాకు తెలియదు. దేవుడు తాను నాకు ప్రత్యక్షపరచుకోడు, ఇంకా మరుగుపరిచేసుకుంటాడు. ఇవి షరతులు అన్నమాట. ఈ మాటలు, ఈ వాగ్దానాలన్నీ షరతులతో కూడిన వాగ్దానాలు. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనము కడవరి దినాలలో ఉన్నాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ప్రభువు రాకడ సమీపంగా ఉందంటే ఎవరు నూకలు తగ్గిపోతూ వస్తున్నాయి? సాతాను గారు నూకలు తగ్గిపోతూ వస్తాయి. వాడు కలవరపడిపోతూ ఉంటాడు. నా టైం అయిపోయింది, ఇంకా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు అని రాకడ సమీపంగా ఉంది. ఇక నా పరిపాలన ఇక్కడితో సమాప్తం, ఇక నా నూకలు చల్లవు. కనుక దుష్టునికి వాడు రేగిపోతూ ఉంటాడు, రెచ్చగొడుతూ ఉంటాడు. మనుషులు ఒకరు, నేను 100 సార్లు ఈ మాట చెప్పాను, వీఆర్ ఆల్ గుడ్. మనమందరం మంచివాడు, దేవుని పోలికలో పుట్టినవాడు. దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు. కేవలం మన ప్రేరేపణ. మనం అపవాది చేతులు ప్రేరేపించబడుతూ వాడు కలవర పెడుతూ ఉంటాడు. నాకు ఏ గుర్తు లేదండి, నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. అందుకని యెహోషాపాతు చూడు, రాజు అయినా సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళగా చదువుకోండి. నేను సమయం వచ్చి 2వ దశలో 2వ దినవృత్తాంతం మనం ఎన్నోసార్లు చదివాను. 20వ అధ్యాయంలో మీరు 12వ వచనం దగ్గర నుంచి గమనిస్తే 3 విషయాలు ఏమంటాడు? రాజు, ఆయన రాజు సైన్యం అంతా యుద్ధ భూమికి ఎదుర్కొన్నా నిలబడి ఉంది. అవతల పక్క శత్రువు ఉన్నాడు, ఫిలిస్తీన్లు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధానికి అంతా సిద్ధమైపోయారు. కానీ రాజు ఏం చేస్తున్నాడు? ఇంత గొప్ప సైన్య సమూహంతో పోరాడటకు నాకు శక్తి చాలదు. ఫస్ట్ పోరాడలేక కాదు. విజయానికి సూత్రం ఏంటి? ఇంత గొప్ప సైన్య సమూహంతో పోరాడటకు నాకు శక్తి చాలదు. ఏం చేయటకు నాకు దిక్కు అంటే నాకు బుద్ధి లేదు, నా జ్ఞానం లేదు. నీవే నాకు దిక్కు అంటే నేను నీ వైపు చూస్తున్నా. నా సైన్యం వైపు చూసుకోవట్లే, నా బలం వైపు చూసుకోవట్లే, నా కులం వైపు చూసుకోవట్లే, నా ఆర్థిక స్థాయి వైపు నేను చూసుకోవట్లే. ప్రభువా, నేను నీ వైపు చూస్తున్నా. ఇవన్నీ సూత్రాలన్నమాట ప్రతి స్థలంలో. ఎప్పుడైతే అలాగ మనం చేశామో దేవుడిచ్చిన ఏమంటే ఒక మాట ఆలోచిద్దాం. మనం అందరం ఒక మాట మనం ఆలోచి యుద్ధానికి వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఫిలిస్తీన్లు చాలా తెలివైన వారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ బల్లాలకి కత్తులకి సాను పెట్టేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఈ బల్లలు ఉంటాయి కదా, ఇంకా పొడిచేది. సైనికుడు ఆ బల్లంతో శత్రువుని పొడుస్తాడు. ఈ బల్లాలకి వాళ్ళు పట్టుకున్న కత్తులకి సాను పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీడు ఫిలిస్తీన్లు ఒక చిన్న ప్లాన్ వేశారు.
ఒకవేళ ఈ స్నానం పెట్టే వాళ్ళందరినీ మనం లేపేసామనుకో, అప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎలా ఉంటాయి? దార లేకుండా ఉంటాయి. అప్పుడు గెలిపోవాలి మంత్రి. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఈ స్నానం పెట్టే వాళ్ళందరినీ బుడజారుని పంపించి వాళ్ళ ఆహారంలో విషం కనిపేశారు. ఈ స్నానం పెట్టే వాళ్ళందరూ భోజనం చేసి అందరూ చనిపోయారు. కానీ ఇశ్రాయేలు దగ్గర ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, కానీ ఆయుధాలు అలాంటివి పనికిరావు, తుప్పు పట్టేశాయి. దానికి ధార లేదు, స్పీడ్ సరిగ్గా లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక క్రైస్తవుడు కనుక ఒకడు పోరాడితే ఎలా పోరాడాలి? యెహోషాపాతు యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు యుద్ధంలో అందరికంటే ముందు ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు, ఆ తర్వాత వాడి సైన్యం ఉంటారు. అంటే ఏంటి? రాజు అంగరక్షకుడు, అది కూడా యుద్ధంలో నైపుణ్యత గల వారిని ముందు పెడతాడు. ఆ తర్వాత మిగతా సైన్యం అంతా వెనకాల ఉంటారు. అవునా కదా? కానీ యెహోషాపాతు అందరికంటే ముందు ఎవరిని పెట్టారో తెలుసా? చూడండి, ఇదే 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయడానికి వారిని నియమించారు. సైన్యాన్ని అందరికంటే ముందు ఎవరున్నారు? దేవుని మందిరంలో పాటలు పాడేవారిని, కంజరు వాయించేవారిని, డోలకు వాయించేవారిని, కీబోర్డు వాయించేవారిని, వీళ్ళందరినీ అందరికంటే ముందు వరుసలో పెట్టాడు. అరే, మీరు పాటలు పాడుతూ ముందుకు సాగాల, మీ వెనకాల సైన్యం వస్తారు. ఫిలిస్తీన్లు అది చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎలాంటి యుద్ధం అండి? యుద్ధంలో నైపుణ్యత గలవారు సైనికులు అందరికంటే ముందు వస్తారనుకుంటే వీళ్ళెవరండి పాటలు పాడుకుంటూ వస్తున్నారు, దేవుని స్తుతిస్తూ వస్తున్నారు? వీళ్ళు ఆశ్చర్యపోయిన వాళ్ళకి అసలు అర్థమే కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాళ్ళను పెట్టిన కనుక వాళ్ళు కదిలేరి. చాలు, యుద్ధం చేయకుండానే ఈ సైన్యం, యెహోషాపాతు సైన్యం యుద్ధం చేయకుండానే శత్రువుగా అయిపోయారు. కనుక క్రైస్తవులు యుద్ధం చేసే పద్ధతి ఏంటి? దేవుని స్తుతించడం. ఓ ప్రభువా, సింహాసనం మీద నువ్వున్నావు, నువ్వు పరిపాలిస్తున్నావు, మేము నీ ప్రజలం, నిన్ను ఆరాధించేవారు. ఇది చాలా ముఖ్యమండి. అందుకనే దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చిన సూత్రం ఏంటి? నేను మౌనం. నేను ఊరిలో ఉంటే నేను దేవుడిని చూస్తాను, నేను ఊరిలో ఉంటే దేవుడు ఎవరో నాకు తెలుస్తుంది, నేను ఊరిలో ఉంటే దేవుడి బలం ఏంటిదో నాకు తెలుస్తుంది. మనందరికీ చాలా అవసరం. మీకా గ్రంథము 6వ అధ్యాయం. నేను కూడా 3 విషయాలే చెప్తా, తొందరగానే ముగించేస్తాను, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 766వ పేజీ, 766వ పేజీ. 3 మెట్లు, 3 పద్ధతులు, 3 సంగతులు మనం ఇందులో గమనించాలి. 8వ వచనంలో 766వ పేజీలో 6వ అధ్యాయం 8వ వచనంలో నేనే చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. 3 విషయాలు. గతంలో కూడా చాలాసార్లు దీని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడ ఈ 3 విషయాలలో మొదటి న్యాయముగా నడుచుకోవడం అంటే ఏంటి? అన్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? న్యాయంగా నడుచుకోవడం ఏంటి? మీకు ఒక మాట చెప్తాను, గడిచినసారి కూడా నేను ఇవి చెప్పాను, మీకు గుర్తు వస్తుంది. కోర్టులో కేసు నడుస్తోంది, సాక్షులు ఉన్నారు,
ఇరుపక్కల వాదించే లాయర్లు ఉన్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా జడ్జి గారికి ఇరుపక్క వాదనలు విన్న తర్వాత ఆయన తీర్పు ఇవ్వడానికి, తీర్పు వెల్లడి చేయడానికి 6 నెలలు కానీ సంవత్సరం కానీ పడుతుంది. అవునా కాదు? కోర్టులో ఒక తీర్పు రావడానికి, ఒక చిన్న నేరంకి తీర్పు, జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి దాదాపు 500 పేజీలు రాస్తాడు. అవంతా రాసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి కావున ఈ సంగతులు నేను ఒక జడ్జిగా నేను గమనించిన తర్వాత దానిని బట్టి నేను ఈ తీర్పు వెల్లడిస్తున్నాను. ఏమండి? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాము? చిన్న దొంగతనం అమ్మని, లేకపోతే చిన్న మోసం అమ్మని, అది రుజువుపరచబడిన నేరమే. దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే జడ్జి గారు అంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు? ఒక తీర్పు తీర్చడానికే జడ్జి గారికి ఇంత టైం తీసుకుని, అవును వీడు దొంగతనం చేశాడు, వీడికి 6 నెలలు జైలు శిక్ష, ఆ చిన్న మొక్క చెప్పడానికి 500 పేజీలు రాసి ఏ పరిస్థితిలో జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ జడ్జి గారు చెప్తారు కదా. ఇప్పుడు దేవుడు మనతో ఏం చెప్తాడు? న్యాయంగా నడుచుకున్నట. మనం తీర్పు తీర్చడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మనం నోరు జారి తీర్పు తీర్చడానికి ఎంత టైం పడుతుంది? కనీసం సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా కూడా మనం చూడట్లేదు. నాకు అనిపించింది, నేను తీర్పు తీర్చేశాను, వీడు దుర్మార్గుడు. ఒక మారుమనసు లేని జడ్జి గారికే ఇంత టైం పడుతుంది తీర్పు తీర్చడానికి. మన ఊరిలోనే, అందుకనే ఆ ప్రఖ్యాత చాలా పేరుగాంచిన కేసు, మర్డర్ కేసు, 32 సంవత్సరాలు. అప్పుడే ఆవేశం వచ్చి ఎంతమంది 32 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మర్డర్లో, నరహత్యలో ఉన్నారు కనుక అందరికీ ఉరిశిక్ష చేసేట ఎంతమంది పోయేవారు? 38 మంది. కనుక మన భారత రాజ్యాంగంలోనే ఏం రాసిందంటే, నేరము చేసిన వాడు నిర్దోషిగా వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ, మళ్ళీ చెప్తున్నా వినండి, భారత రాజ్యాంగంలో రాసింది, నేరము చేసిన వాడు నిర్దోషిగా పారిపోయినా తప్పించుకున్నా పర్వాలేదు కానీ నేరము చేయని నిర్దోషికి మాత్రం శిక్ష పడదు. అందుకనే మన చట్టాలు ఎలా చేయాలంటే, ఒక తీర్పు, అన్ని సీసీటీవీ ఫుటేజ్, సాక్ష్యం అన్నీ ఉన్నా కూడా తీర్పు వెంటనే రాకపోవడానికి కారణం అది. ఇప్పుడు దేవుడి ప్రజలమైన మనలను దేవుడు ఏమంటున్నాడంటే న్యాయముగా నడుచుకుంటా, న్యాయంగా నడుచుకుంటా, డూ జస్టిస్. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలగా గొప్పని కన్క్లూషన్కి రావద్దు. నీ కంటికి కనిపించినంత నిజము కాదు, కనిపించినంత అబద్ధము కాదు. నువ్వు విన్నదంత నిజము కాదు, వినన్నంత అబద్ధము కాదు. అందుకని నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో పెడతాడు, ప్రభా న్యాయంగా తీర్చే అధికారం నీకే ఉంది, ఇదిగో నీ చేతులు పెట్టి నేను మౌనంగా ఉంటాను, నీ పనులు చేసుకుంటాను. కనుక ప్రేమ సహోదర సహోదరి, మనం నోరు జారి తీర్పు తీస్తున్నామంటే మనం తీర్పులోకి వస్తాం. మీరు తీర్పు తీర్చిన ఎడలా మీరు తీర్పులోకి వద్దు. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇది మొదటి మెట్టు. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికీ నిజంగా దోషే చేశాడు, తప్పే అయిపోయింది, పాపమే చేశాడు. ఇప్పుడు అట్టి వారితో నువ్వు ఎలా ఉండాలి? ఇది రెండో మెట్టు. న్యాయముగా నడుచుకునుట. ఎస్, ఇప్పుడు రుజువు అయిపోయింది, తప్పు కూడా జరిగింది.
పాపమే చేశాడో తప్పే చేశాడో నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. ఇట్ హాస్ బిన్ ప్రూవ్. ఇది రుజువు అయిపోయింది. ఇప్పుడు అలా రుజువు అయిపోయిన వాడితో నువ్వు ఏం చేయమంటున్నాడు దేవుడు? కనికరం గల వారిగా వాడి మీద నువ్వు కనికరపడు. ఏమండి? వాడి మీద నువ్వు కనికరపడు. ఇది ఎలా చెప్తాను? నా మాటల, నా బోధ కాదు. నువ్వు వ్యభిచారము చేస్తున్నాడుగా పట్టబడిన స్త్రీని వాళ్ళందరూ తీసుకొచ్చారు. వాళ్ళ నీతి ఏంటో, వాళ్ళ న్యాయం ఏంటో. వ్యభిచారం ఆమె ఒక్కతే చేయట్లే కదా, ఆమెతో చేస్తున్న పురుషుడేని వాళ్ళు వదిలేశారు. ఆమె ఒక్కతని ఏడ్చుకుని తీసుకొచ్చారు. ఎంత వింతగా ఉంటాయో ఈ మాటలు. ఎప్పుడైనా మీరు ఖాళీ సమయంలో కూర్చోండి, బైబిల్ అక్కర్లే, మనకు అవసరం లేదు. ఆ ఒక్క అంశాన్ని గుర్తు తెచ్చుకుని, ప్రభా ఆ రోజు ఆ సన్నివేశంలో ఏమై ఉండొచ్చు, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, అసలు ఏం జరిగింది? ఆ స్త్రీని తీసుకొచ్చారంట. ప్రభా ఈ వ్యభిచారం చేస్తుండగా ఈ స్త్రీని మేము పట్టుకున్నాం, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళు నువ్వు చంపమని ఉంది కదా, నువ్వేం చెప్తావా అని నీ దగ్గరికి తీసుకొచ్చామంటే ఆయన నేల మీద ఉండి ఏదో రాస్తున్నాడని రాసింది. అంటే పరోక్షంగా ఆయన ఏం చేశాడంటే కిందకి ఉండి, తండ్రి వీళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు అని అడుగుతున్నాడు. తండ్రి వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఆయన మనలాంటి స్వభావం గలవాడు కాదు కదా, మనలాగా శోధింపబడ్డాడు, కానీ మనలా తెలుగు తక్కువగా ప్రవర్తించాడు. నువ్వు జాగ్రత్త, ఆరవడము, రండి లేయడం ఇవన్నీ ఉండవు ఆయనకి. తండ్రి నన్ను ఏం చెప్పమంటావు వీళ్ళకి సమాధానం అంటే, తండ్రి అన్నాడు, వీరిలో ఎవరు పాపము చేయలేదో వారు మొదట రాయవేయమని చెప్పండి. ఆ మాటే చెప్పాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు ప్రభు తెలుసా? నా అంతటా నేను ఏమీ చెప్పట్లేదు, నన్ను నా తండ్రి ఏం చెప్పమంటున్నాడో ఆ మాటనే నేను చెప్పాను. కనుక ప్రియమైన క్రైస్తవులారా, దేవుని శిష్యులారా, మీకు ఇది ఇంకొక సూత్రం ఎప్పుడైనా సరే మనసులో పెట్టుకోండి. తొందరపడి మాట్లాడాలి. తండ్రి నన్ను ఏం చేయమంటావు? నువ్వు నోరు మూసుకూర్చో. ఓకే ప్రభు, నేను నోరు మూసుకూర్చో. సరే ఈ మాట చెప్పు. మీకు ఒక సన్నివేశం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దైవజనుడు జాగ్రత్త గారు ఇలాగే 10 మంది మధ్యలో భోంచేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. 10 మంది మధ్య భోంచేస్తా ఉంటే ఒక తెలివైన వాడు ఆ 10 మంది మధ్యలోనే ఒక తెలివైన వాడు ఏమన్నాడంటే, ఈయన్ని ఈయన్ని కిందకి లాగాలి, ఈయన్ని అవమానపరచాలని చెప్పి అన్నాడు. ఇలాగే పైన తల మీద జుట్టు లేదు, బోడిగుండు, మూతికి మీసం లేదు. సరేనా? ఈయన అన్నాడు. ఇప్పుడు ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీరు ఒకవేళ నిద్ర వస్తూ ఉంటే చెవులు గట్టిగా గిల్లుకోండి, నిద్ర మేరకు వస్తుంది. ఈ ప్రశ్న మీ అందరికీ అవసరం అవుతుంది. అన్నా జాకన్న, దేవుడు నీకు జుట్టిచ్చి తప్పు చేశాడా? నీకు మీసము, గెడ్డము, తల మీద వెంట్రుకలు ఇచ్చి దేవుడు తప్పు చేశాడా? లేకపోతే దాన్ని గొరిగించేసుకుని నువ్వు తప్పు చేశావా? ఇప్పుడు జాగ్రత్తగా దానికి సమాధానం వెతుక్కున్నావు. దేవుడు నీకు తల మీద వెంట్రుకలు, మూతి మీద మీసము, గెడ్డము ఇచ్చి దేవుడు తప్పు చేశాడా? లేకపోతే వాటిని అంతా గొరిగేసుకుని నువ్వు షేవ్ చేసేసుకుని నువ్వు తప్పు చేసావా? దీనికి సమాధానం ఏముంటుంది? మనందరికీ గడ్డం వస్తుంది. మనందరికి మొగాళ్ళైతే అందరికీ గడ్డం వస్తుంది. మరి దేవుడు తప్పు చేశాడా అంటే, దేవుడు ఎలా తప్పు చేస్తాడు? దేవుడు తప్పు చేయట్లా. మరి నువ్వు వాడిని మనలోడి దగ్గరికి వెళ్ళి నువ్వు గొరిగించేసుకుని నువ్వు తప్పు చేసావా అంటే, అప్పుడు జాగ్రత్త గారు ఇదే ప్రార్థన చేశాడు. తండ్రి ఈ ప్రశ్నకు నన్ను ఏం సమాధానం చెప్పమంటావు అంటే, తండ్రి అన్నాడంట, వాళ్ళని అడుగు, దేవుడు జుట్టే కాదు మనకి గోల్డ్ కూడా ఇచ్చాడు. గోల్డ్ ఇచ్చి దేవుడు తప్పు చేశాడంటావా? లేకపోతే దాన్ని నువ్వు కట్ చేసుకుని నువ్వు తప్పు చేసావా? నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే నీ జుట్టు సంగతి నీ సమాధానం అంతే. ఇంకా ఫర్దర్ ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి నేను ఇంకా తాండవాడేస్తా, వీళ్ళ గుడ్డ నింపేస్తా, అంతే. అక్కడ చెప్పి ఆపేశాడు అంతే. దాని తర్వాత ఆ గదిలో 10 మంది భోంచేసే ఆ గదిలో ఇంకెప్పుడు నిశ్శబ్దం, ఒక్క మాట మాట్లాడు.
కామ్గా ఎవరు భోజనం వాళ్ళు పూజ చేశారు ఎవరు. కనుక దేవుని కార్యాలు అలా ఉంటాయి. నువ్వు ఏ సమయంలో ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానానికి మళ్ళీ రివర్స్ రాదు. ప్లీజ్ రిమెంబర్, నీ తెలివితేటలు ఉపయోగించమని దేవుడు చెప్పరా. నీకు స్వరం ఉంది కదా గట్టి గట్టిగా అరిచేసి రంగులేమని దేవుడు చెప్పరా. నో, నేను చెప్పిన మాటను చెప్తే సరిపోదు అంతవరకు. అక్కడ నువ్వు ఆ మాట చెప్పావా, అక్కడితో ఆపేసావా. మన జీవితం ఎంత హాయిగా ఉంటుందో, మన జీవితం ఎంత సుఖంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో. మనకి తలనొప్పి ఉండదు, అసలు టెన్షన్ ఉండదు. ప్లీజ్ లర్న్, దయచేసి నేర్చుకోండి. ఇవి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారుతారు. అనేకులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దేవుడు మనల్ని ఆ స్థితిలో అలా ఆ స్థాయిలో మనల్ని ఉంచాడు. మనం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. చూడండి, పిల్లలు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లో ఎంతమంది ఉన్నారు. నేను అలాగే అయిపోవాలనుకుంటూ ఉంటాను. ప్రభాస్ ఫ్యాన్లు అందరూ నేను ప్రభాస్ లాగా అయిపోవాలనుకుంటాడు. వాడు ఏదో సినిమాలో ఏదో చొక్కా వేసుకుంటే అలాంటి చొక్కా కొనుక్కుని వేసుకుంటారు. నేనే ప్రభాస్ అని ఫీల్ అయిపోతూ ఉంటాను. తప్పలేదు. వాళ్ళు ప్రేమించే ఆ హీరోని నేను అలాగ అవ్వాలి అనుకుంటాను. ఇప్పుడు మనకి హీరో ఎవరు? మన ప్రభు. మనం ఎలా పోవాలనుకోవాలి? ప్రభు నేను ఇలాగున్నాను. ఎంత చాకచక్యంగా నువ్వు సమాధానం చెప్పావే, ఇంత వాదన లేదు, ఏమీ లేదండి. జనము నిన్ను ఎరికించడానికి ప్రయత్నిస్తా ఉంటే వాళ్ళ మధ్యలోకి నువ్వు ఎలా తప్పించుకున్నావు? వెరీ ఇంపార్టెంట్. కనుక ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన ఈ మాటల్లో మొదట నేను న్యాయంగా నడుచుకోవడం, రెండోది కనికరాన్ని ప్రేమించడం. వాడు నేరం చేశాడు అంత మాత్రాన నేను వాడిని ద్వేషించడానికి లేదు. నో. ఎందుకంటే వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని ప్రభు ఏమన్నాడు? నేను నీకు శిక్ష విధించాను, ఇక వెళ్ళి పాపం చేయి. మన దేవుడే శిక్ష విధించకపోతే, మన దేవుడే తీర్పు తీర్చట్లే కదా, మనం ఎవరు? మనం ఏం రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాం? మొదటి యోహాను 3:2 ప్రకారం ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను పోలి ఉంటామన్నాడు. కనుక వివేచన ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, నేను ఎంతవరకు ఆయన స్వరూపంలోకి వచ్చానో చూసుకుంటాడు. ఇంకా ఎంతవరకు రావాలి? దివారాత్రులు ఆనందిస్తూ ఏడుస్తూ కదా, ఆనందిస్తూ ఆయన మాటలు నేను ధ్యానించాలంటే నాకు చదువు రావాల్సిన అవసరం లేదు. ఒక్క వాక్యం నేను చదువుకున్నా, నా మైండ్లో అది పెట్టుకున్నా, రోజంతట్లో నేను చాలా బిజీ. రోజుకి 8 గంటలు నేను కష్టపడతాను అనుకుందాం. ఆ కష్టపడే సమయంలో కూడా నాకు 5 నిమిషాలు ఖాళీ దొరికిందా, నా మెదడులో ఏం ఆలోచన వస్తుంది? ఆ వాక్యం ఏదైతే నేను చదువుకున్నాను దాని గురించి నేను నెమరేస్తాను, దాని గురించి నేను ఆలోచిస్తాను, దాని గురించి నేను ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటాను. నేను నా పని చేస్తూ ఉండొచ్చు, నేను నా వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, నేను నా వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, నేను నా పప్పు నూరుస్తూ ఉండొచ్చు. కానీ నా చెవు మాత్రం ఎప్పుడు నువ్వేం మాట్లాడతావో వినడానికి ఆతృప్తపడుతూ ఉంది. అట్టి వారితో దేవుడు, అలాంటి వారితో మాత్రం దేవుడు, అందరితో కాదు. కనుక కనికరాన్ని నేను ప్రేమించాలా. చలో, ఒక్కొక్కసారి మనుషులు మనం శరీరంలో ఉన్నాం, నీకు వాంతి వచ్చింది, కక్కేసుకున్నాం, కావాలని కాదు, నా పరిస్థితి అలా వచ్చింది, నేను వెళ్ళి కొంచెం కడిగేసుకుంటే సరిపోతుంది. అది పెద్ద నేరమే కాదు. నేను ఎప్పుడు కనికరాన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఒక మాటతో ఒక తీర్పులోకి వచ్చేసి, ఒక కన్క్లూషన్కి వచ్చేసి ఇక జీవితాంతం వీళ్ళు ఇంతే. మీరు న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు. మూడోది మనం గమనిస్తే, దీన మనస్సు కలిగి, ఇప్పుడు దీన మనస్సు గురించి ఒక మాట, ఇది మూడో దాంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు దీన మనస్సు ఎలా కలిగి ఉంటాను నేను? ఏం చేస్తే నేను దీన మనస్సు కలిగి ఉంటా? దీన మనస్సు గురించి ఒక మాట రాస్తుందండి.
చెవులు గలవారు వినుగాక, వివేచన గలవారు వివేచించునుగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట పేతురు గారు చెప్పడం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక పేజీ నెంబర్ చెప్పండి తీసుకోవాళ్ళు. 217 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొనుడి. ఇప్పుడు ఈ వచనాన్ని కొంచెం లోతుగా దేవుని ఆత్మతో ధ్యానిద్దాం మనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని చెప్పిన తర్వాత మీరందరూ ఇంకా చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనువస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. అలా ఉంటే ఏం చేస్తాడంట? అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద కృప అనే గొడుగు పడతాడు. లేదండి నాకు దీన మనసు లేదు అంటే పరోక్షంగా నువ్వు ఎలా ఉన్నట్టు చెప్పాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమని ప్రభు చెప్తున్నాడు. నాకు దీన మనసు లేదు అంటే పరోక్షంగా నేను ఎలా ఉన్నట్టు? నాకు వినపడక నేను ఎలా ఉన్నట్టు? నాకు దీని మనసు లేకపోతే నేను ఎలా ఉన్నట్టు? నాకు అసలు వినపడట్లేదండి. అది చెప్పేది గట్టిగా చెప్పండి. నాకు దీన మనసు లేకపోతే నేను ఎలా ఉన్నట్టు? దిగంబరుడను. దీన మనసు వస్త్రం, ఒంటి మీద వస్త్రమే లేకపోతే నేను దిగంబరుడై ఉన్నా. ప్రతి మందిరములో దిగంబరులు ఉంటారు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యంలో ఏం రాస్తుందో దాన్ని మనం పాటించాలి. దీన మనసు అనే వస్త్రంతో నన్ను నేను అలంకరించుకోవాలి. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభు నేను దీన మనసు కలిగి ఉంటా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నేను నీకు కృప అనే గొడుగు పడతా. నీ మీద ఉపద్రవం వచ్చినా, భూకంపం వచ్చినా, కరోనాలు వచ్చినా, శత్రువు విరుచుపడి నీ మీద పడిపోయినా, ఏం జరిగినా సరే అందులో ఏ ఒక్కదాని ప్రభావం కూడా నీ మీద పడదు. ఎందుకు? నీకు నా కృప అనే గొడుగు నిత్యం. ఎంత భయంకరమైన తుఫాను ఉన్నా చూడండి, ఆ గొడుగు పట్టుకుని కనుక బయటికి వెళ్ళామనుకో ఏమవుతుంది? మనం అస్సలు మన తల మీద ఒక్క బొట్టు నీరు కూడా పడదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? అంత ముఖ్యంగా చెప్తున్నాడు, ఆ వస్త్రం నేను ధరించుకునే ఎడలా నేను దీనులకు, గ్రాహకాలను ఎదిరించి దీనులకు ఆ దీన మనస్సు గల వస్త్రాన్ని అలంకరించుకున్న వాడినై దేవుని కృపలో మనం దేవుడు తన కృప ఎప్పుడు, నేను గడిచిన వారు కూడా చెప్పాను, దేవుడు తాను కలిగి ఉన్న అన్నీ నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తనకున్న కృప అంతా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ కృప పొందడానికి షరతు ఏంటి? దీన మనసు అనే వస్త్రం. నేను దీనుడినై అన్ని విషయాలలో ప్రభు వైపు చూస్తూ, ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ, మౌనంగా ఉంటూ, ప్రభు మీద ఆధారపడుతూ, జనులను నింద వేసినప్పుడు రుజువుపరచుకోకుండా ఆ నింద భరిస్తూ. ఎందుకంటే ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, ప్రభు అనలేదు నేను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వాడను, నన్ను అక్రమ సంతానం అంటారేంటి అలా అసలు సమాధానమే చెప్తాను. పిండిపోతున్నారు. అరే ఎన్ని రాత్రులు నేను ఉపవాసం ఉండి ఒలీవ కొండ మీద అరణ్యంలో ఒంటరిగా పడుకున్నాను, అసలు మీకు తెలుసా అన్న. సంజాయిషి ఇచ్చుకోలేదు, రుజువులు ఇచ్చుకోలేదు, సాక్ష్యాలు ఇచ్చుకోలేదు, అవసరమే లేదు.
క్రైస్తవ పోరాటం అలాంటిది. నో ప్రూఫ్, అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రభు మన పక్షం, అప్పుడు ప్రభు మన పక్షంలో పోరాడు. లేకపోతే మనం దేవుడు నమ్ముకున్నామని ఎన్ని సంవత్సరాలైనా మనం దిగంబరులుగానే దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటాం. చిన్న పిల్లోడు వాడు అశ్వంత్ గాడు గుడ్డలిప్పుకుని ఉన్నాడనుకో, చూడముచ్చటిగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు. ఇంత ఎదిగిన తర్వాత ఒంటి మీద గుడ్డ లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది. మన దేవుని ఎదుట మనం మర్యాద దీన మనసు అనే వస్త్రం ధరించుకున్న వారమై న్యాయంగా నడుచుకునుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనసు కలిగి నడుచుకుంటాం. ఇంతే ప్రభు అడిగాడు. ఈ తలంపుతో మన ప్రభు బలలో పాల్గొనడానికి సిద్ధపడదాం. దయచేసి మోకరించండి.